హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇంట్లో లోపల అలాగే ఇంటి బయట మనం ఎటువంటి ఫోటో ఫ్రేమ్స్, సీనరీస్, షో పీసెస్ అనేవి పెట్టుకోవాలి. దాని మూలన కూడా మన జీవితంలో ఎన్నో రకాల ప్రభావాలు అనేవి అయితే ఉంటాయి. చాలామందికి దీని గురించి అంత క్లియర్గా తెలియకపోవటంతో వాళ్ళు ఇటువంటి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటం కానీ, లేదా ఇస్తే తీసుకోవటం కానీ, లేదా సొంతగా వాళ్ళు కొనుక్కొని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో డెకరేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. కానీ వీటికి సంబంధించింది కూడా చాలా ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీనింగ్ లేకుండా ఏది కూడా ఉండదు. మనం సరైన దృష్టికోణంతో చూస్తే మనకి దాని గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. ఎటువంటి ఫోటో ఫ్రేమ్స్తో ఎటువంటి సీనరీస్ని మనం ఇంట్లో పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనకొచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటుంది, మన జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వాటి మూలన వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. మ్యాక్సిమం ఇక్కడ మనం తెలుసుకోబోయే ప్రతి ఒక్క విషయంలో చాలా కొన్ని విషయాలు మాత్రమే వేరే వాళ్ళకి తెలుసుంటుంది. చాలా ఎక్కువ విషయాలైతే ఖచ్చితంగా తెలిసి ఉండదు. కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా జాగ్రత్త పడతారు. ఇక మీ లైఫ్లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం శ్మశానానికి చుట్టుపక్కన ఏ ఇల్లులు ఉండవు. కానీ మనం చూస్తే కొన్ని చోట్ల వేరే విధంగా మనం చూసుకుంటే కమ్యూనిటీస్ పరంగా వాళ్ళకి మధ్యలో ఏదో ఒక చోట ప్లేస్ ఇచ్చి ఉంటారు. దాని చుట్టుపక్కన ఇల్లులు కూడా ఉంటూ ఉంటాయి. అంటే శ్మశానానికి చాలా నియర్ బైలో కూడా ఇల్లులు అనేవి ఉంటానే ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడైతే చాలా దూరంగా ఉండేది. కానీ ఇప్పుడున్న పాపులేషన్కి, ఇప్పుడున్న జనాలకి కట్టే ఇల్లులను బట్టి చూసుకుంటే దాన్ని అంతగా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. దానికి మనకి సంబంధం ఏమైంది, మన ఇంట్లో మనం ఉంటున్నాం కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా శ్మశానానికి దగ్గరలో ఇళ్ళు అనేది ఉండకూడదు. అంటే మనం పొద్దున్న లేవగానే మన కంటి చూపుకి ఎప్పుడు కూడా శ్మశానం అనేది కనపడకూడదు. అలా చేస్తే కూడా, అలా కనపడితే కూడా మనకి చాలా ఎక్కువగా నెగటివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకాల మనుషులకి మృత్యు అనేది వస్తూ ఉంటుంది. కొందరికి ఆశ తీరి, కొందరికి తీరకుండా, అలాగే ఎన్నో రకాల బాధలతో, అనారోగ్య సమస్యలతో జనాలకు అనేది ప్రాణం పోతూ ఉంటుంది. వాటి ఎఫెక్ట్ కూడా దాని చుట్టుపక్కన కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నియర్ బై శ్మశానం అనేది ఉండకూడదు. ఇక హాస్పిటల్కి దగ్గరలో కూడా ఎప్పుడు కూడా మనకి ఇళ్ళు అనేది ఉండకూడదు. ఎందుకు అనంటే ఎంతో ఎక్కువగా హాస్పిటల్స్కి రకరకాల యాక్సిడెంట్స్తో, లేదంటే అనారోగ్య సమస్యలు ఉండి, ఎన్నో రకాల బాధలతో కూడి ఉండి జనాలు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఘోష అనేది ఎప్పుడూ అక్కడ మోగుతూనే ఉంటుంది. సో నెగిటివిటీ వైబ్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటికి చుట్టుపక్కన హాస్పిటల్ ఉన్నా కూడా అక్కడ ఇల్లు తీసుకోకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టీ జంక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ టీ జంక్షన్లో కూడా మన ఇల్లు అనేది ఉండకూడదు. దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. సో ఎటువంటి ప్లేసెస్లో హౌస్ అనేది ఉండకూడదో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంట్లో ఎటువంటి ఫోటో ఫ్రేమ్స్ ఉండకూడదో అవి కూడా మనం తెలుసుకుందాం. చాలామంది తాజ్‌మహల్ ఫోటోని, లేదంటే దాని ఆకృతిని తెచ్చుకుంటూ ఉంటారు. అదేదో పెద్ద ప్రేమకి చిహ్నం అని చెప్పేసి ఇచ్చుకుంటూ ఉంటారు. చాలామంది అయితే గిఫ్ట్ కూడా తెచ్చి ఇస్తూ ఉంటారు. దాన్ని కరెక్ట్‌గా ఇంట్లోనే టీవీ దగ్గరో, హాల్లోనో మంచిగా కనపడేలాగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ సైంటిఫిక్‌గా కానీ మనం చూస్తే ఖచ్చితంగా అది ఒక తాజ్‌మహల్ అనేది ఏదైతే ఉందో అదొక సమాధి. ఆ సమాధి పైనే కట్టిన ఆకృతి అన్నమాట ఆ తాజ్‌మహల్. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోకూడదు. సమాధిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం ఏమాత్రం కూడా శ్రేయస్కరం అనేది కానే కాదు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ పోతే ఎవరు కూడా ఇంట్లో అయితే తాజ్‌మహల్ అలాగే దాని ఫోటో పెట్టుకుంటారో ఎప్పుడు కూడా హస్బెండ్ వైఫ్‌కి ఏదో ఒక చీకు చికాకు అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఏదో ఒక డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోవద్దు, ఎవరైనా ఇచ్చినా తీసుకోవద్దు. దాన్ని ఇంట్లో నుంచి కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఇక నెక్స్ట్ దానికి వస్తే నటరాజమూర్తి. నటరాజమూర్తి అనేది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే శివుడికి మరింత కోపం వస్తుందో, తాండవం ఆడుతారో దాన్నే నటరాజుని అనేది మనం చెప్తూ ఉంటాము. సో అటువంటి సమయంలో ఆయన ఎంతో కోపంగా, ఆవేశంగా, రౌద్ర రూపం ధరించినప్పుడు చేసిన తాండవం
మూర్తి అనేది నటరాజ్ మూర్తి. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఇంట్లో అనేది పెట్టుకోకూడదు. ఇక నటరాజ్ మూర్తి అంటే మనం ఎవరైతే క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటారో ఆ ప్లేసెస్లో పెట్టుకొని దాన్ని వాళ్ళు పూజించుకుంటూ వాళ్ళ అకాడమీని నడుపుకుంటారో వాళ్ళకి అయితే ఇది సరిపోతుంది. బట్ ఒక ఇంట్లో ఎక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంటుందో అక్కడ మాత్రం ఎప్పుడు కూడా మీరు పెట్టుకోకూడదు. ఆ కోపం, ఆవేశం, తాండవం అనేది మీ ఇంట్లో కూడా జరగక తప్పదు మీరు కానీ తెచ్చి పెట్టుకుంటే. ఇక దీంతో పాటు మనం మరింతగా గమనించాల్సింది ఏంటి అనంటే, శివుడి ఫోటో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న ఫోటో, త్రిశూలం పట్టుకొని ఉన్న ఫోటో, నుంచొని ఉన్న ఫోటో, లేదంటే తను ధ్యానం చేసే ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా మనం ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకు అనంటే అది వైరాగ్యానికి సంబంధించిన సంకేతాన్ని మనకి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా శివపార్వతి, గణేశుడు అలాగే కార్తికేయ స్వామితో కలిసి ఉన్న ఎంతో ఆనందంగా ఉన్న మూర్తిని లేదంటే ఫ్రేమ్ని మాత్రమే మనం మన ఇంట్లో ఉంచుకోవాలి. అలా చేసుకుంటేనే మంచి అనేది మీకు జరుగుతుంది. ఇక దీంతో పాటు నెక్స్ట్ చాలామంది చాలా రకరకాల జీవజంతువులు అంటే వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటారో వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. గుమ్మం ముందు సింహం బొమ్మ పెట్టుకుంటారు. కార్లు వెనకాల సింహం బొమ్మ పెట్టుకుంటారు. మేమేదో పెద్ద సింహం అన్నట్టుగా చూపిస్తారు. బట్ ఎప్పుడు కూడా మన చుట్టుపక్కన మనం ఎటువంటిదైతే చూస్తామో, ఎటువంటిదైతే మన థాట్స్లోకి వస్తుందో అలాగే మన మైండ్ సెట్ అనేది మారుతుంది. ఎప్పుడు కూడా రౌద్ర రూపంగా ఉన్నాయి అవి దేవుడు బొమ్మలైనా కావచ్చు, లేదంటే వైల్డ్ యానిమల్స్ అయినా కావచ్చు, ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. సింహం అనేది ఎప్పుడు చూసినా వేటాడుతూనే ఉంటుంది. ఉగ్ర రూపం ధరిస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటుంది. జనాల మధ్యలోకి అంటే జంతువుల మధ్యలోకి వెళ్ళదు. సో అటువంటి మైండ్ సెట్ మీకు కూడా మారుతుంది. ఎప్పుడు కూడా అటువంటివి పెట్టుకోకూడదు. ఎప్పుడు మన ఇంట్లో మనం పెట్టుకునే ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి మనం చూడంగానే మరింతగా చూసుకోవాలని, వాటిని చూస్తే మన మనసుకి ఆహ్లాదంగా ఉండాలి. అలాంటి ఫొటోస్నే పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలామంది వాటర్ ఫాల్ అవుతున్నట్టు, వాటర్ పైకి వెళ్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. వాటర్ అనేది పెట్టుకోవచ్చు కానీ దాన్ని మ్యాక్సిమం ఎంతో ఎక్కువగా బాగా తెలిసి ఎటువంటి దిక్కున పెట్టుకుంటే మనకి మంచిదనేది తెలుసుకొని మాత్రమే పెట్టాలి. లేదు అనంటే ఏ విధంగా అయితే వాటర్ ఫ్లో అవుతుందో మీకు వచ్చిన మనీ కూడా అదే విధంగా మీ చేతిలోంచి ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది. అంటే మనీ నిలకడగా మీ దగ్గర ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అతి జాగ్రత్త పడాల్సింది మహాభారతంకి సంబంధించిన పిక్. చాలామంది గుర్రాల మీద రథసారథిగా ఉన్న అర్జును అలాగే కృష్ణుడిది తీసుకొని ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకుంటూ ఉంటారు. అది ఒక యుద్ధానికి సంబంధించిన ఫోటో. దాన్ని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎప్పుడు కూడా యుద్ధానికి సంబంధించిన క్లైమేట్ అనేది అయితే మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. దీంతోపాటు రకరకాల ఫైటింగ్కి సంబంధించినవి, వెపన్స్కి సంబంధించినవి, యుద్ధాలకి సంబంధించిన పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఏమీ ఉండకూడదు. చాలామంది చాలా రకాల పడవలను కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. మునిగిపోతున్నట్టు, సగం తేలుతున్నట్టు ఇటువంటి పడవల ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మీ జీవితం కూడా అంతే ఎక్కువగా మునుగుతూ, తేలుతూ, లెగుస్తూ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా ఈ ఫోటో ఎటువంటి ఫోటో పెట్టుకోవాలి, ఎటువంటి ఫొటోస్ పెట్టుకోకూడదో. సో మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని తీసేయండి. జాగ్రత్త పడండి. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.